యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని షారాజుపేట గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని అడిషనల్ డీజీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందోబస్తు సరిగ్గా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని సారాజిపేట గ్రామంలోని పంచాయతీ ఎన్నికల నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బందోబస్తు సరిగా ఉందా లేదా ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు ఇద్దరిని అనుమతిస్తామని, ఎలక్షన్ నిబంధనలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని సూచించారు. నామినేషన్ ర్యాలీలు తీసేవారు స్థానిక ఏసీపీ అనుమతి తీసుకోవాలని, శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని ఏసీపీ వారికి అనుమతి ఇస్తారని తెలిపారు. అడిషనల్ డీసీపీతో పాటు ఏసీపీ శ్రీనివాస్ నాయుడు, ఆలేరు ఎస్హెచ్ఓ యాదాద్రి, ఎస్ఐ వినయ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ఈరోజు ఈ నామినేషన్ సెంటర్స్ అన్నింటినీ సందర్శించడం జరిగింది. నేను మా ఏసీపీ గారు కలిసి, అలాగే మా సిబ్బందితోని అక్కడ ప్రాంతాల్లో బందోబస్తు చర్యలు సరిగా ఉన్నాయా లేదా, లోటుపాట్లు ఏందని తెలుసుకోవడం జరిగింది. అదే నేపథ్యంలో ప్రజలకు సూచనలు, దయచేసి నామినేషన్ ఎవరైతే వెళ్తున్నారో క్యాండిడేట్తో పాటు ఇద్దరిని మాత్రమే లోపలికి అలౌ చేస్తాము. తర్వాత క్యాండిడేట్ కాకుండా ఆయనతో పాటు 4-5 లోపలికి వెళ్ళడానికంటే ఎటువంటి పరిస్థితులు కుదరదు. ఎలక్షన్ నిబంధనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు పాటించాలా. అదేవిధంగా వీళ్ళు ప్రొసెషన్స్, ర్యాలీస్ అటువంటి ఏమైనా తీయదలుచుకుంటే ఇమీడియట్గా లోకల్లో ఉన్న ఏసీపీ గారి అనుమతి తీసుకోవాలా. అనుమతి తీసుకొని వాటి వైబిలిటీ ఏది ఉందో లేదో చూసి దాన్ని శాంతి భద్రత దృష్టిలో పెట్టుకొని వాళ్ళ అనుమతిని ఏసీపీ గారు ఇస్తారు. అది ఖచ్చితంగా అమలుపరచాలా. ఈ బందోబస్తులు మాత్రం ప్రతి గ్రామాల్లో మేమందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మన ప్రజాస్వామ్యయుతంగా తమ యొక్క ఓటును అందరూ ప్రతి ఒక్కరు కూడా నేను ఓటు ఎందుకు వేయాలి అని ఆలోచించడం పెట్టుకుని ప్రతి ఒక్కరు తను ఓటేసుకొని తన యొక్క నిబద్ధతను చాటుకోవాలని చెప్పి అందరికీ నా యొక్క మనవి. కనుక బందోబస్తు పాయింట్ ఆఫ్లో ఎవరికి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా ఇమీడియట్గా 100 డయల్ చేయండి. మీ సమస్యలను ఇమీడియట్గా పరిష్కరింపజేసుకోండి.